బెటర్ టీచింగ్ పొజిషన్ వచ్చింది కలగడానికి. వస్తే ఈ పిల్లడు ఎంత భక్తి కూడా అనమాట. వాట్ హీ వాంటెడ్ టు సీ అక్కడ నాకేమైనా ఫెలోషిప్ ఉందా, నేను ఆత్మలో ఎదగడానికి నాకు ఆత్మీయ సదుపాయాలు అక్కడ ఉన్నాయా అని ఆ జాయినింగ్ రిపోర్ట్ అంటే ఆ ఉద్యోగానికి రిపోర్ట్ ఇచ్చే ముందు ఆ స్థలానికి వెళ్ళి చూశాడంట. చూసి అక్కడ ఏమి ఫెలోషిప్ లేదు, ఏం లేదు, ఎంతో దూరంగా ఉన్నాడు. అందువల్ల ఉద్యోగానికి పోలే. అది నిజమైనటువంటి తీవ్రమైనటువంటి ఆత్మీయ దృక్పథం. అర్థం కదండి. ఆ కారణం చేత ఆయన ఉద్యోగానికి పోలేదు. ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ఆ పిల్లడు చనిపోయాడు. ఎంతో మంచివాడు ఇమాన్యుల్. అక్కడ ఉన్న సంగపతి కొడుకు ఇమాన్యుల్ నాకు ఎన్నోసార్లు ఫ్యామిలీ చెప్పాడు. సో అదే అనమాట మా పెద్ద కుమారుడు ఇమాన్యుల్. వాడికి బాంబేలో శాంతం వచ్చింది. బాంబేకి పోయినప్పుడు బాంబే మధ్యలో రిపోర్ట్ కాదు. వాడు బేస్తవారమే వెళ్ళిపోయాడు, అక్కడ గురువారమే వెళ్ళిపోయాడు. వెళ్ళి మందిరం ఎక్కడుంది అది చూడడానికి పోయాడు. ఫస్ట్ పోయేసి ఆ వ్యూ స్కూల్లో ఏరియా అంటారు, ఆ ఏరియాలో పోయి ఆ స్కూల్లో మందిరం అక్కడ గ్యాదర్ తెలుసుకొని దెన్ ఈ జాయింట్ ది ఆఫీస్. ఈ వాంటెడ్ టు నో వేర్ ఇస్ ది కనెక్టింగ్ పర్సన్. అది ప్రయారిటీ. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆయన కొరకు ప్రథమ స్థానం ఇవ్వాలి. మన బాధ్యతలలో మనం ఏ పని చేసినా కానీ ప్రథమ స్థానం ఆయనే ఉండాలి. యోసేపు జీవితం మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం నుంచి ఆఖరి వరకు ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్స్ లో, ప్రతి ఇంపార్టెంట్ పరిస్థితిలో ఆయన దేవుడిపై దేవుడే చెప్పాడు. దేవుడే దేవుడే ఈ దేవుడికే తెలుసు, దేవుడే దేవుడికి విరోధంగా నేను చేయలేడు, దేవుడే దేవుడు అంటారు ప్రతి పరిస్థితిలో కూడా. అంటే ఆయన దేవుడికి స్థానం ఇచ్చినవాడు. ఆ విధంగా మనం దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడే మనం ఆయన శిక్షలను. ఆ మాటలు చెప్పిన ఎవరు? ప్రభు యేసుక్రీస్తే చెప్పాడు. ఎవరైతే ఆయన ప్రథమ స్థానం, అదే కదా దానికి అర్థం. ఆ వాక్యం ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే రాసిన వార్త 10వ అధ్యాయం 37వ వచనం చదవాలి. చదవండి. మత్తయి రాసిన వార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎంత క్లియర్ ఉందో. అంటే ఏమని? ఆయనకే ప్రథమ స్థానం. ఇన్ ఎవ్రీథింగ్ హీ మే హ్యావ్ 3 minutes. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అనే శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయింది, మృతుల నుండి లేచట్లో ఆది సంభూతుడాయను. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగునట్టు. ఇన్ ఎవ్రీథింగ్ హీ మే హ్యావ్ 3 minutes ఉంది. 3 minutes అంటే అన్నిటికంటే ప్రథమ స్థానం ఆయనకి. అది అది నిజమైనటువంటి శిష్యత్వం. అదే నిజమైనటువంటి క్రైస్తత్వం. క్రైస్తత్వం అంటే ఏంటి? క్రీస్తు నీలో, నువ్వు క్రీస్తులో. అది డెఫినేషన్, నిర్వచనం. క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తు నీలో, నువ్వు క్రీస్తులో. క్రైస్ట్ ఇన్ యూ అండ్ యూ ఇన్ క్రైస్ట్. అది చదవండి. రోజుల పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. డెడ్ అంటు సిన్ అండ్ అలైవ్ అంటు గాడ్. అటువలనే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. క్రీస్తు యేసునందు సజీవులుగా. మనము యేసునందే మనం సజీవులం. అదర్వైజ్ ఈ లోకస్తులు మరి మనం కూడా ముక్తి చెందిన వారమే. కలేబరాలు మాత్రం తిరుగుతూ ఉంటారు, మారు మనసు పొందిన వారు. అది వాటి మీద చెప్పింది. మనం కూడా ఒకప్పుడు ఆ పరిస్థితిలో ఉంటే, ఎందుకంటే రోజు పత్రిక 3:23 ఏముంది? ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేని వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు మనం కూడా ఉంటుంది. చచ్చిన వారు ఉండగా ఆయన మనము బ్రతికించినాడు క్రీస్తులో. పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సో ఆయన మనం బ్రతికించినాడు కనుక ఆయన మనకి నిత్య జీవం పొందే అవకాశం, ఆ భాగ్యం మనకు అనుగ్రహించాడు కనుక ఆయనకే మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. అలాగా ఇచ్చిన వాళ్ళు తండ్రులు వారి బిడ్డలు కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. అలాంటి వారే దేవుడి బిడ్డలను భక్తి మార్గంలో పెంచగలరు. ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రతి విషయంలో. వాళ్ళు అన్ని మిగతా పక్కన పెట్టినారు, ఆయనకే ప్రథమ స్థానం.